హలో, నేను మిస్ ఎస్ రావు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు మామూలు అరాచకాలు కాదు. నిబంధనలను పక్కన పెట్టేశారు, చట్టాన్ని పక్కన పెట్టారు, రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. తాను అనుకున్నటువంటి వాళ్ళకి పోస్టులను కూడా క్రియేట్ చేశారు. ఎప్పుడు కూడా అసెంబ్లీలో సెక్రటరీ మాత్రమే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ వచ్చేశారు. ఆ పోస్టులో రామాచార్యుల్ని పెట్టడం జరిగింది. ఇంతకీ ఎవరు ఆ రామాచార్యులు? అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి తీసుకొచ్చి నియామకం చేశారు అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. అందుకంటే ముందు రామాచార్యులు ఏంటి అసలు ఆయన ప్రొఫైల్ అంటే చూద్దాం. డాక్టర్ పిపికే రామానుజాచార్యులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్. ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ పాలిటిక్స్ చేశారు. ఈయన రామాచార్యులు. ఈయన అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి చేశారు. ఆయన జేఎన్యూ నుంచి పిహెచ్డి కూడా చేసినటువంటి రామాచార్యులు ఉన్నత విద్యను అయితే అభ్యసించారు. 1983లో రాజ్యసభ అంటే ఢిల్లీలో రాజ్యసభ సెక్రటరియట్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు ఆయన. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతూ వచ్చారు. అంతకుముందు ఏడాది కాలం లోక్సభ సెక్రటరియట్లో విధులు నిర్వహించారు. ఫస్ట్ లోక్సభ సెక్రటరియట్లో విధులు నిర్వహించి ఆ తర్వాత రాజ్యసభలో సుదీర్ఘ కాలం పాటు రామాచార్యులు సెక్రటరియట్లో ఉన్నారు. 2017లో ఏపీ అసెంబ్లీ స్పెషల్ సెక్రటరీ పోస్ట్ తోటి ఆయన రావడం జరిగింది. ఏపీ అసెంబ్లీ స్పెషల్ సెక్రటరీ పోస్టులో 2018లో రాజ్యసభ సెక్రటరీగా ప్రమోషన్ వచ్చింది ఆయనకి రాజ్యసభలో. ఆ తర్వాత 2021లో రాజ్యసభ సెక్రటరీ జనరల్గా నియామకం అయ్యారు రాజ్యసభలో. ఆ తర్వాత సెక్రటరీ జనరల్గా నియమితులైన తొలి రాజ్యసభ ఉద్యోగి. సాధారణంగా ఐఏఎస్లు ఉంటారు రాజ్యసభ సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్. కానీ నాన్ ఐఏఎస్ క్యాడర్ నుంచి సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి అనుభవంతో రామానుజాచార్యులకి రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఆయన అపాయింట్ అయ్యారు. అది కూడా వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్గా ఉన్న సమయంలో. గతంలో ఐఏఎస్ అధికారులకు మాత్రమే సెక్రటరీ జనరల్ అనేది రాజ్యసభలో ఉండేది. దానికి భిన్నంగా నాన్ ఐఏఎస్కి రామాచార్యులకి ఇవ్వడం జరిగింది. కేవలం 73 రోజులు మాత్రమే రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్ నుంచి తొలగించడం జరిగింది. కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు కూడా బయట రావట్లేదు. వెంకయ్య నాయుడు తెలుగువాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని సెక్రటరీ జనరల్గా చేశారు. కేవలం 73 రోజుల్లోనే ఆయన్ని సెక్రటరీ జనరల్ నుంచి తొలగించారు వెంకయ్య నాయుడు. సో డిసిప్లిన్కి మారుపేరు వెంకయ్య నాయుడు. ఆయన మరి 73 రోజుల్లోనే రామాచార్యుల్ని ఎందుకు తొలగించారనేది ఇప్పటివరకు కూడా బయటికి రావట్లేదు. బట్ ఏదో జరిగింది. జరగకపోతే 73 రోజుల్లో ఆయన రాజ్యసభ సెక్రటరీ జనరల్ నుంచి తీసేసే అవకాశం లేదు అనేది మాత్రం చెప్పచ్చు. బట్ ఏం జరిగింది అక్కడ, ఈయన ఏం చేశారు అనేది మాత్రం ఇప్పటివరకు బయటకు రావట్లేదు. బట్ పనిష్మెంట్ కింద మాత్రం ఆయన్ని తొలగించారు అనేది మాత్రం చెప్పగలం. ఇక ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా జగన్ నియమించుకున్నాడు. రాజ్యసభలో ఎప్పుడైతే రాజ్యసభ సెక్రటరీ జనరల్గా తొలగించారో అప్పుడు ఈయన్ని ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఇప్పుడు లేటెస్ట్గా ఆయన అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఆయన పెట్టింది కొన్ని ఛానల్స్ని, కొన్ని మీడియా సంస్థలని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని రద్దు చేస్తూ ఆ ఛానల్స్ని, ఆ మీడియా సంస్థలని అసెంబ్లీకి అలౌ చేస్తూ అయ్యన్న పాత్రుడు ఒక నిర్ణయం తీసుకొని తొలి సంతకం ఆ ఫైల్ మీద పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ఫైల్ మాత్రం రామాచార్యులు తయారు చేయలేదు. జగన్ ప్రభుత్వం పోయినప్పటికి కూడా స్వామిభక్తిని ప్రదర్శిస్తూ సెక్రటరీ జనరల్ వ్యవహరించారు అనేది ఆయన మీద ఇప్పుడు వస్తున్నటువంటి అలిగేషన్. కారణం ఏంటంటే అయ్యన్న పాత్రుడు తొలి సంతకం నిషేధించినటువంటి మీడియా సంస్థల మీద ఏదైతే నిషేధం ఉత్తర్వులు ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ అయ్యన్న పాత్రుడు సంతకం పెట్టాలనుకున్నారు. దానికి సంబంధించిన ఫైల్ తయారు చేసింది అసెంబ్లీ సెక్రటరీ జనరల్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేయాలి. కానీ దానికి భిన్నంగా మరొక ఫైల్ని తీసుకొచ్చి సంతకం పెట్టమని చెప్పి అయ్యన్న పాత్రుడి దగ్గరికి రామాచార్యులు రావడం జరిగింది. దాంతో అయ్యన్న పాత్రుడు తిరస్కరించి తాను చెప్పినటువంటి ఫైల్ తీసుకురమ్మని చెప్పారు. దాంతో విధులైనటువంటి పరిస్థితుల్లో రామాచార్యులు ఆ ఫైల్ను తీసుకురావడం జరిగింది. ఇందుకు అసలు రామాచార్యులు రాజ్యసభ దగ్గర నుంచి డైరెక్ట్గా అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? రాజ్యసభలో సెక్రటరీ జనరల్గా ఆయన
పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. వాస్తవంగా రిటైర్ అయిన తర్వాత ఆయన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఉద్యోగిగా ఆయన రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయినటువంటి పర్సన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జనరల్గా తీసుకొచ్చారు. వాస్తవంగా అసెంబ్లీ నిబంధనల ప్రకారం, ఆ మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ సెక్రటరీ మాత్రమే ఉంటారు. అసెంబ్లీలో సెక్రటరీ జనరల్ అనేది ఓన్లీ రాజ్యసభలోనే ఉంటారు లేదా లోక్సభలో ఉంటారు. అసెంబ్లీలో కూడా సెక్రటరీ జనరల్ చేసినటువంటి ఆ పోస్ట్ని క్రియేట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఎవరి కోసం క్రియేట్ చేశారంటే రామాచార్యుల కోసం క్రియేట్ చేశారనేది చెప్తూ ఉంటారు అసెంబ్లీ వర్గాలు కూడా. సో ఇప్పుడు రామాచార్యులకి స్వామి భక్తి ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాసనలు ఇంకా పోలేదు అనేటువంటి ఒక టాక్ అయితే అసెంబ్లీ వర్గాల్లో, అసెంబ్లీ ప్రాంగణంలో వినిపిస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2 రోజుల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అసెంబ్లీ సెక్రటరీని చేశారు అనేటువంటి ఒక స్వామి భక్తి బహుశా రామాచార్యులకి ఉండవచ్చు. రిటైర్ అయిన తర్వాత వాస్తవంగా ఆయన పదవి విరమణ చేసి దూరంగా ఉండాలి. కానీ రాజ్యసభ సెక్రటరీ జనరల్గా చేసి ఆయన్ని అక్కడి నుంచి తొలగించిన తర్వాత, వెంకయ్యనాయుడు హయాంలోనే తొలగించిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి తీసుకొచ్చారని అంటే రాజ్యసభ వేదికగా ఏదో అనుకూలమైనటువంటిది జగన్మోహన్ రెడ్డికి చేశారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. సో రామాచార్యులు రాజ్యసభకి సెక్రటరీ జనరల్గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని చేశారు. అందుకే ఉడతా వ్యక్తిగా ఆయన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన హయాం మొత్తం కూడా రామాచార్యులే అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా కొనసాగుతూ వచ్చారు అనేది వినిపిస్తుంది. అంతేకాదు అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఛాంబర్ల కేటాయింపు దగ్గర నుంచి అనేక సందర్భాల్లో రామాచార్యులు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే విన్నారు అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. సరే, ఇప్పుడు ఎందుకు రామాచార్యుల గురించి చెప్పాల్సి వచ్చింది, అసలు రామాచార్యులు ఎందుకు ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు అని అంటే, వాస్తవంగా రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు, పదవి విరమణ చేసినటువంటి వాళ్ళని కొంతమందిని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు. అజయ్ కల్లం లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఆయనకి ఏది కావాలో అది చేయించుకుంటూ వచ్చారు 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కూడా. సో రిటైర్డ్ పీపుల్ అయితే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు అనేది ఒకటి. 2, వాళ్ళకి చట్టం మీద, నిబంధనల మీద అవగాహన ఉంటుంది కాబట్టి లూప్ హోల్స్ కూడా తెలిసి ఉంటాయి అనేటువంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి రిటైర్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చుకొని తనకు కావాల్సినటువంటి పనులను అనుకూలంగా చేయించుకోగలిగారు. దాంతో వ్యవస్థలన్నిటి కూడా విధ్వంసం అయిపోయాయి అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ఉంది. ఇప్పుడు రామాచార్యులు ప్రభుత్వం మారిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు తాజాగా ప్రతిపక్ష నేతగా గుర్తించాలనేటువంటి ఒక లేఖ స్పీకర్ రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దాని వెనక కూడా రామాచార్యులు ఉన్నారు అనేటువంటి టాక్ ఇప్పుడు తాజాగా వినిపిస్తూ ఉంది. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రతిపక్ష నేతకి 10% సీట్లు రావాలనేది లేదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పొందుపరుస్తూ స్పీకర్కి ఒక లెటర్ రాయడం జరిగింది. సో విపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అనే ఒక లేఖ అయ్యన్న పాత్రుడికి స్పీకర్కి రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దీని వెనుక కూడా రామాచార్యులు ఉన్నారు అనేది వినిపిస్తోంది. అంతేకాదు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ రామాచార్యులు ఫైల్ తయారు చేయాలి. దాన్ని తయారు చేయడానికి కూడా రామాచార్యులు ఇష్టపడటం లేదనేది ఇప్పుడు అసెంబ్లీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అందుకే ఇప్పుడు రామాచార్యులు రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగి ఆయన అసలు ఎందుకు కొనసాగించాలి, అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా ఎందుకు కొనసాగించాలి సెక్రటరీ జనరల్గా? సో అసలు సెక్రటరీ జనరల్ అనేదే లేదు అసెంబ్లీ చరిత్రలో. అది జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసినటువంటి పదవి. ఆ సెక్రటరీ జనరల్ అనే పదవిలో రామాచార్యులను కొనసాగించాల్సిన అవసరం ఏంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక మాట. రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించాలనేటువంటి ఒక ఆదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో జారీ చేశారు. అది రామాచార్యులకి ఎందుకు వర్తించట్లేదు? చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆదేశం అందరికీ వర్తిస్తే రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ కూడా తొలగి వెళ్ళిపోవాలి విధుల నుంచి అని, రామాచార్యులు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి. కానీ ఆయన స్వచ్ఛందంగా వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఆయన ఇప్పుడు
అసెంబ్లీలో సెక్రటరీ జనరల్గానే కొనసాగాలి అనేటువంటి ఆలోచనతోటి ఉన్నారు. ఇది స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడికి నచ్చనటువంటి అంశంగా మారింది. సో ఇప్పుడు జగన్ భక్త ఉద్యోగుల్లో ఇప్పుడు రామాచార్యులు కూడా చేరిపోయారు. రామాచార్యుల పేరు కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఆయన స్వచ్ఛందంగా బయటకు వెళ్తారా లేదా ఆయన తప్పించేంత వరకు కూడా ఆయన ఉంటారా అనేది స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిస్క్రిప్షన్ అంటే ఆయన తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంది. సో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. సో రామాచార్యుల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.